వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివారం శాకంబరిదేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్న కోట సత్యమ్మ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు ఆదివారం ఉదయం శాకంబరిదేవి అలంకరణలో దర్శనం ఇవ్వమన్నారు. శాకంబరిదేవి అలంకరణ చేసేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిదేవి అలంకరణలో చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫ్యామిలీ ఫౌండర్ నెంబర్ మరియు చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ ఈవో మరియు ఆలయ సహాయక కమిషనర్ బి హరి సూర్య ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మలు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం అమ్మవారు 6 గంటల నుండి 1 గంట వరకు శాకంబరిదేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. कैसे ट्रैवल थैंक यू अलग नए को
మహాగణాధిపతే నమో నమః. శ్రీగురుభ్యో నమః. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాయపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో రేపు ఆదివారం రోజుని శాకాంబరి అలంకారంగా కనపడుతోంది. ఈ శాకాంబరి అలంకారం చేయడం కారణం ఏంటంటే ఇప్పుడు నూతనంగా వ్యవసాయం చేసుకునే రోజులు కాబట్టి వ్యవసాయం కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరి ఈ రోజు ఈ శాకాంబరి అలంకారం ప్రారంభించబడుతుంది. కానీ భక్తులందరూ కూడా రేపు ఆదివారం విశేషంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో చూసి ధరించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే రేపు ఉదయం 6 గంటలకు అమ్మవారికి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మధ్యాహ్నం 1 గంట నుండి దర్శనం ఆఫ్ చేయబడినది. అమ్మవారికి విశేషమైన ఈ కూరలతోటి పళ్ళతోటి అలంకారం చేసి రేపు 6 గంటలకి పునర్దర్శనం ఏర్పాటు చేయబడుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపక పాత్రలకు తాన్ని కోరి ప్రార్థిస్తున్నాం.